ఒక ఊర్లో ఒక యువకుడు ఉండేవాడు. అతను తన జీవితంలో జరిగిన గొడవలు, మోసాలు మరియు బాధల గురించి ఎప్పుడూ ఇతరులను నిందిస్తూ ఉండేవాడు. ఒకరోజు అతను ఒక వృద్ధుడైన జ్ఞాని దగ్గరికి వెళ్ళి, నా జీవితం ఎందుకిలా ఉంది, చాలామంది నన్ను బాధ పెట్టారు, ఎందుకిలా జరుగుతోంది అని అడిగాడు. అప్పుడు ఆ జ్ఞాని చిరునవ్వుతో ఇలా చెప్పాడు, నాయనా, నీ జీవితం ఒక పెద్ద ప్రయాణం లాంటిది. ఈ ప్రయాణంలో నీకు నలుగురు వ్యక్తులు తారసపడతారు. ఒకటి మంచివారు. వీరు నీ జీవితంలోకి వసంతం లాంటివారు. వీరు నీకు తోడుగా ఉండి నిన్ను నవ్విస్తారు. వీరు నీకిచ్చేది సంతోషం. వీరిని చూసి మురిసిపో. 2 చెడ్డవారు. వీరు నీకు అనుభవాన్నిస్తారు. వీరు చేసే తప్పుల వల్ల నువ్వు లోకాన్ని ఎలా అర్థం చేసుకోవాలో నేర్చుకుంటావు. వారు నీకు ఒక రక్షణ కవచంలా మారతారు. 3 అత్యంత చెడ్డవారు. వీరు నీకు దెబ్బ తగిలేలా చేస్తారు, కానీ ఆ దెబ్బే నీకు ఒక గొప్ప పాఠమవుతుంది. ఇకపై ఎవరిని నమ్మాలో, ఎలా బతకాలో ఆ పాఠమే నిన్ను మేల్కొల్పుతుంది. 4 ఉత్తమమైన వారు. వీరు నీ జీవితంలో అతి తక్కువ మంది ఉంటారు, కానీ వారు వెళ్ళిపోయాక కూడా నీ గుండెల్లో తీపి జ్ఞాపకాలుగా మిగిలిపోతారు. ఆ జ్ఞాపకాలే నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు నీకు ధైర్యాన్నిస్తాయి. కథ ముగిస్తూ ఆ జ్ఞాని ఇలా అన్నాడు, కాబట్టి నాయనా, ఎవరినీ నిందించకు. నిన్ను నవ్వించిన వారికి కృతజ్ఞతలు చెప్పు. నిన్ను ఏడిపించిన వారికి ధన్యవాదాలు చెప్పు. ఎందుకంటే అందరూ కలిసి నిన్ను ఒక పరిపూర్ణమైన మనిషిగా తీర్చిదిద్దుతున్నారు. మిత్రులారా, ఈ మాటలు మీ మనసును హత్తుకున్నాయని ఆశిస్తున్నాను. మీ జీవితంలో కూడా ఇలాంటి వ్యక్తులు ఎదురయ్యారా? మీకెదురైన ఆ అనుభవం ఏంటో కింద కామెంట్ సెక్షన్లో మాతో పంచుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని మోటివేషన్ మరియు ఇన్స్పిరేషన్స్ వీడియోస్ కోసం మన గణేష్ ఇన్స్పైర్ హబ్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మర్చిపోకండి. మళ్ళీ మరో మంచి ఆలోచనతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.